హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది ఒక మంచి శుభవార్తనైతే చెప్పొచ్చండి. ఓకేనా అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండిన వారందరికీ ఈ పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్పారండి. ఇందులో 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారా, అందరికీ ఇస్తారా, ఇకపోతే రేషన్ కార్డులో ఎంతమందికి ఇస్తారు అని చెప్పి తెలుసుకుందాము. ఇకపోతే వికలాంగులు ఉండే ఇంట్లో ఈ 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఇస్తారా లేదా అని చెప్పి ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఓకేనా అండి. ఈ 50 సంవత్సరాలు నిండిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే ఈ వీడియోని చూడవచ్చు. ఇకపోతే 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, 50 సంవత్సరాలు కలిగిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 సంవత్సరాలు నిండిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్పారండి. మన కూటమి ప్రభుత్వం కూడా ఇది జారీ అయితే చేసింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎస్టీకి సంబంధించి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది ఎప్పటి నుంచో ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ బీసీలకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇందులో భార్యాభర్తలకి 50 సంవత్సరాల పెన్షన్ ఇద్దరికి 50 సంవత్సరాలు కనుక కలిగి ఉంటే వాళ్ళిద్దరికి ఇస్తారా అని చూస్తే వాళ్ళిద్దరికైతే ఇవ్వరండి. వీరిలో ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ అనేది ఇస్తారు. ఓకేనా అండి. ఇద్దరికైతే ఈ పెన్షన్ అనేది ఇవ్వరండి. ఒకరికి మాత్రమే, భార్య లేదా భర్తకి ఒకరికి మాత్రమే అయితే ఈ పెన్షన్ అనేది వస్తుంది. ఇకపోతే రేషన్ కార్డులో చూసుకుంటే ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, వారిద్దరిలో ఒకరికి మాత్రమే వస్తుంది. భార్య లేదా భర్తకి మాత్రమే వస్తుంది. ఇందులో వితంతు గనక ఉంటే వీరులు కూడా ఒకరికైతే వస్తుందండి. ఇకపోతే 50 సంవత్సరాలు కలిగిన వారు ఇంట్లో వికలాంగులు ఉన్నా కూడా వీరికైతే వస్తుందండి. ఓకేనా అండి. వీరిద్దరికి 50 సంవత్సరాల పెన్షన్ అనేది వేరండి, వికలాంగుల పెన్షన్ అనేది కూడా వేరండి. ఓకేనా అండి. వీరిద్దరికి వస్తుందా రాదా అని చూసుకుంటే వీరిద్దరికైతే వస్తుంది. ఓకేనా అండి. పెన్షన్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి కనుక చూసుకుంటే ప్రస్తుతం జూలై నెలలో 17వ తారీఖునైతే అప్లై చేసుకోవాలని చెప్పారు కదండి. కానీ ప్రస్తుతం అయితే దీన్ని అయితే క్యాన్సిల్ అయితే చేశారండి. ఎందుకంటే వికలాంగులు, వృద్ధులు ఉంటారు కదండి, వితంతువులు వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళు సచివాలయం దగ్గర తిరిగి అలసిపోతారు కాబట్టి ఇబ్బంది కలగకుండా అయితే చేయాలని చెప్పి వాళ్ళకి ఈ 17వ తారీఖున, జూలై 17వ తారీఖున రావాల్సిందైతే ఆపేశారండి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళే, ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అప్లై చేయాలి అని చెప్పి ఈ నిర్ణయానికి అయితే వచ్చారండి. అందుకని మన ప్రభుత్వం ఏం చేసిందంటే వాలంటీర్లు ఉన్నారు కదండి, వాళ్ళ ప్లేస్లో గ్రామ సేవక్, వార్డు సేవక్ అని చెప్పి పెట్టడం అయితే జరుగుతుందండి. వీళ్ళు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అలా గనక వాళ్ళు వస్తే మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి అయితే ఇస్తారండి. తరువాత మీకు ఆగస్టు నెల నుండి అయితే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ వాలంటీర్ల ప్లేస్ లో మీకు గ్రామ సేవక్, వార్డు సేవక్ అనే వాళ్ళైతే వస్తారండి. ఓకేనండి. వీళ్ళు వస్తే తక్షణమే మీకు పెన్షన్ అనేది అప్లై అయితే చేసి అయితే ఇస్తారండి. తర్వాత నుంచి మీకైతే పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా అండి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరే
సచివాలయంకి వెళ్ళి తిరగాల్సిన అవసరం అయితే లేదు. గ్రామ సేవక్, వార్డు సేవక్ వాళ్ళు వచ్చి మీకు అప్లై చేసి అయితే ఇస్తారు. ఓకేనా అండి. కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుంటున్నారు అని అనుకుంటే వీళ్ళైతే వస్తారండి. ఇకపోతే మీరు పోయిన హయాంలో అయితే పెన్షన్ అనేది అప్లై చేస్తున్నాము, మాకు ఇంకా రాలేదు అని చెప్పి మీరైతే వాపోతున్నారు కదండి. మీకైతే ఈ పెన్షన్ అయితే రాదండి. ఎందుకంటే మీరు కొత్తగా అయితే పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీరు పెన్షన్ అనేది అప్లై చేసి ఇచ్చుంటారు కాబట్టి ఆ పేపర్స్ అనేది పక్కనైతే పెట్టేసి ఉంటారండి. అందుకని చెప్పి మీరు ఈ కొత్త ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మీరైతే కొత్తగా అయితే అప్లై చేసుకోండి. మీకు ఖచ్చితంగా అయితే పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా అండి. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరు కొత్తగా అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటే మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. అంతకుముందు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకైతే క్యాన్సిల్ అయితే అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోండి. సరేనా అండి. ఇకపోతే మీకు గ్రామ సేవక్, వార్డు సేవక్ వాళ్ళు వస్తారు కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదండి. కానీ వీళ్ళు వచ్చేదానికి కొంత సమయం అయితే పడుతుంది. ఓకేనా. వాళ్ళకి 10,000 రూపాయల జీతం అనేది ఇస్తారండి. ఈ 10,000 జీతం తగ్గట్టు వాళ్ళకి జాబ్స్ అనేది ఇస్తారు. ఓకేనా అండి. అయితే ఇది చాలా మంది అయితే ఉండరండి, కొంతమంది మాత్రమే. ఈ కొంతమందికి ఎటువంటి జాబ్స్ ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయించుకొని తర్వాత మీ దగ్గరకు అయితే వచ్చి అప్లికేషన్ తీసుకొని మీకు ఫిల్ చేసి అయితే ఇస్తారండి. ఓకేనా అండి. మీకు ఎటువంటి డౌట్ అనేది లేకుండా మీకు వివరంగా అయితే చెప్పాను. ఇంకా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియోని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.